హాయ్ స్టూడెంట్స్, నేను మీ పీవీఆర్. ఈరోజు మన ఫస్ట్ టాపిక్, చాలామంది బీటెక్ ఆర్ బీఎస్సీ కంప్యూటర్స్ ఆర్ బీసీఏ ఆర్ ఎంసీఏ ఆర్ ఎంఎస్సీ కంప్యూటర్స్ అంటే కోర్స్ ఏదైనా కానీ ఇట్ మే బి పీజీ ఆర్ యూజీ, చాలామంది కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కే ఈ రోజున ప్లేస్మెంట్స్ రావట్లేదు. ఎందుకో మీకు తెలుసా? నా అనుభవంతో చెప్తున్నా, దాదాపు 95% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ టైప్ 2 కాలేజ్, నేను అందరి గురించి చెప్పట్లేదు, టైప్ 2 కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది అండ్ టైప్ 3 కాలేజ్ స్టూడెంట్స్ ప్రోగ్రామింగ్ ఎలా రాయాలో తెలియక, కాలేజీలో లెక్చరర్స్ చెప్పిన ప్రోగ్రామ్స్ అర్థం కాక మీరు బైహార్ట్ చేస్తున్నారు. డూ యూ నో, వితౌట్ బైహార్టింగ్ ఎ ప్రోగ్రామ్ యూ క్యాన్ రైట్ అండ్ ఎవ్రీబడి కెన్ రైట్ ఎవ్రీ ప్రోగ్రామ్ ఆన్ దేర్ ఓన్. సో దానికోసం మీరు ఏం చేయాలి? ఫస్ట్, ప్రోగ్రామ్స్ అనేది కంపారిటివ్గా మీరు స్కూల్ లెవెల్లో చేసుకున్న మ్యాథమెటిక్స్ అనుకోండి. మీరు మ్యాథమెటిక్స్లో ఒక ఈక్వేషన్ ఇస్తే మీ టీచర్ మీరు ఏం చేస్తారు? స్టెప్ బై స్టెప్ దాన్ని సాల్వ్ చేస్తారు. ఫైనల్లీ విల్ గెట్ అన్ ఆన్సర్. ప్రోగ్రామ్ కూడా అంతే. మీకు ఏ టాస్క్ కోసం ప్రోగ్రామ్ అనుకున్నారో అవుట్పుట్ కోసం మీరు రాసే సిరీస్ ఆఫ్ లాజికల్ స్టెప్స్నే ప్రోగ్రామ్ అంటాం. అంటే ఈచ్ అండ్ ఎవరీ స్టెప్ అండ్ టెక్నికల్ ఇట్ ఈస్ కాల్డ్ స్టేట్మెంట్. సో మీరు స్టేట్మెంట్స్ని నేర్చుకోవాలి. అదేవిధంగా స్టేట్మెంట్ రాయడానికి కావాల్సిన సింటాక్స్ నేర్చుకోవాలి. సింటాక్స్ అనేది మీకు ఒరిజినల్ లాంగ్వేజ్ డిజైనర్స్ యొక్క మాన్యువల్స్లో ఉంటుంది. ఆ సింటాక్స్ని మీరు ఎన్ని మోడల్స్లో రాయగలరో నేర్చుకుంటే మీ ప్రోగ్రామ్ని అన్ని వెరైటీస్ ఆఫ్ స్టేట్మెంట్స్తో మీరు ఫిల్ చేయగలరు. నెక్స్ట్, ఒక ప్రోగ్రామ్ని సింటాక్స్ తెలుసుకుని ఇట్స్ లైక్ ఏ గ్రామర్ అనుకోండి. స్టేట్మెంట్స్ యాడ్ చేస్తూ ప్రోగ్రామ్ రాయడం కాకుండా డిఫరెంట్ లాజికల్గా ఒక ప్రోగ్రామ్ని ఎలా రాయాలో తెలుసుకోండి. నెక్స్ట్, ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైతే మీకు అర్థం కాలేదో న్యాచురల్గా మీరు చేసేది బై హార్టే. సో మీరు ప్రోగ్రామ్స్ బై హార్ట్ చేస్తారంటే అది మీ తప్పు కాదు. మీకు ప్రోగ్రామ్ అర్థమయ్యేటట్టు చెప్పకపోవడం మీ లెక్చరర్ తప్పు. సో ఒకవేళ లెక్చరర్సే తప్పు అనుకుందాం, బట్ ఎప్పుడైతే మీకు మీ లెక్చరర్ చెప్పిన ప్రోగ్రామ్ అర్థం కాలేదో మీరు ఎందుకు అడగట్లేదు కాలేజీలో లెక్చరర్ని? చాలామంది చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? మా స్టూడెంట్స్, సార్ లెక్చరర్స్ చెప్తారు కానీ మాకేం అర్థం కాదు, అసలు వాళ్ళకేం వచ్చో తెలుసో మాకు తెలియదు అంటారు. నో, యూ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీ అదర్స్. ఎందుకంటే మీరు ఫీజు పే చేసి ఒక పర్టికులర్ కాలేజీలో బాగా చెప్తారని నమ్మి మీరు కాలేజీలోకి వెళ్ళి అటెండ్ అయినప్పుడు ఆ ఫస్ట్ ఇయర్లో ఉన్న సి ప్రోగ్రామ్ కానీ సి ప్లస్ పైథాన్ ఆర్ జావా వాట్ ఎవర్ ద సబ్జెక్ట్, ఫస్ట్ మీకు ఫస్ట్ ఇయర్లో ఉన్న సి ప్రోగ్రామింగ్ బేసిక్స్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల మీరు సి ప్లస్ ప్లస్ ఆర్ జావా కొద్దిగా స్ట్రగుల్ అవుతారు. అదే వితౌట్ ఎనీ ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ మీరు పైథాన్ నేర్చుకోవచ్చని చాలామంది చెప్తుంటారు. బట్ పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా మీకు ఫౌండేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఉండాలి. ఆ లాజికల్ థింకింగ్ అనేది మ్యాథమెటిక్స్ ఫౌండేషన్ ఉన్న వాళ్ళకి డెవలప్ అవుతుంది. ఇట్ డజంట్ మీన్ దట్ బీకామ్ స్టూడెంట్స్, బీఏ స్టూడెంట్స్, బీజెడ్సీ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ నేర్చుకోవాలంటే నో. ఎవరికైతే లాజికల్ థింకింగ్ ఉంటుందో, ఎవరైతే డిఫరెంట్గా థింక్ చేస్తూ ఓన్గా ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారో డెఫినెట్లీ ఎవ్రీబడి కెన్ బికమ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బట్ ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అటువంటి స్కిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీ ఫౌండేషన్ ఆఫ్ ది స్కూల్ మ్యాథమెటిక్స్ నుంచి మీరు ఆ స్కిల్స్ని ఎలా అయితే మీరు ట్యూన్ చేసుకోవాలి, ఎలా అయితే మీరు ఫైండ్ చేసుకోవాలి, ఇంకా పర్ఫెక్ట్ ప్రోగ్రామ్ రాయడానికి ఎన్ని రకాలుగా థింక్ చేయాలనేది మా ట్రైనింగ్ యొక్క స్పెషాలిటీ. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు మా లెక్చరర్స్ ఏం చెప్పలేదు, మాకు ప్రోగ్రామ్స్ రాలేదు, మేము ఎగ్జామ్ పాస్ అవ్వడానికి బైహార్ట్ చేసాం, అది మీ తప్పు, మీ లెక్చరర్స్ తప్పు కాదు. ఎందుకంటే మీకు అర్థం కాలని మీరు ఎప్పుడైనా మీ లెక్చరర్స్ని అడిగారా? అడగలేదు. మీరు అడిగితే మీకు అర్థమైతే వాళ్ళు చెప్పేవాళ్ళేమో. మీరు అనుకోవచ్చు, సార్ మేము ఎన్నిసార్లు అడిగా మా లెక్చరర్స్ ఇలాగే చెప్తారు. సో దిస్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో టోటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఇంకో వీడియోలో మాట్లాడతాను. యాక్చువల్గా చెప్పాలంటే స్టూడెంట్స్, మన ఇండియాలో మీరు చదివినది ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదు. టు బి ఫ్రాంక్, ఇట్ ఈస్ ఎగ్జామినేషన్ సిస్టమ్. ఎందుకంటే మీకు సెమిస్టర్కి మిడ్ 1, మిడ్ 2, అసైన్మెంట్స్, ఎండ్ సెమ్, ల్యాబ్ ఎగ్జామ్. అంటే ఒక సెమిస్టర్లో ఉన్న 6 monthsలో ఆల్మోస్ట్ 4 to 5 months మీకు ఎగ్జామినేషన్ ప్రాసెస్లో దాన్ని ప్రిపేర్ అవడంలో, ల్యాబ్ ఎగ్జామ్స్ అండ్ రికార్డ్ వర్క్లో సరిపోతుంది. ఇక మీరు క్లాస్లో సబ్జెక్ట్ అనేది 100% నేర్చుకున్నారా? నో. ఓవరాల్గా మీరు జావా లాంగ్వేజ్ తీసుకోండి, సి ఆర్ సి ప్లస్ ఆర్ పైథాన్, లేదా మేము చదువుకునే రోజుల్లో ఉన్న ఫోర్ట్రాన్, పాస్కల్, కోబాల్, ఈ లాంగ్వేజ్లో ఎంటైర్ లాంగ్వేజ్లో ఒక 50 to 60% ఆఫ్ ద బేసిక్ కాన్సెప్ట్స్ మాత్రమే సిలబస్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 60% ఆఫ్ ద సిలబస్లో మీ లెక్చరర్ 50% కనుక కవర్ చేస్తే అందులో మీరు మీకు అర్థమైన కాన్సెప్ట్స్, మీకు ఈజీగా బైహార్ట్ చేయడానికి అవసరమైన కాన్సెప్ట్స్ ఒక 40% చదివి ఉంటారు. సో ఫైనల్గా మీరు ఎగ్జామ్లో మీరు ఏదైతే ఎగ్జామ్లో మీరు రాస్తున్నారో అది కేవలం 30% మాత్రమే. సో గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, మీకున్న ప్రోగ్రామింగ్ 30% నాలెడ్జ్ తోటి మీరు ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు 100% పెర్ఫామ్ ఎలా చేస్తారు? సో మిస్టేక్ అక్కడే జరుగుతుంది. అంటే సిలబస్లో 100% ఎందుకు పెట్టట్లేదు అంటే వాళ్ళ దగ్గర ఉన్న స్టిపులేటెడ్ 6 months ఆర్ 4 months ఆర్ ట్రైమిస్టర్ కాలేజ్ ఉంటాయి, కొన్ని 3 months 4 monthsలో కోర్స్ కంప్లీట్ చేయాలి.
సో ఆ కోర్స్ కంప్లీట్ చేయడం అనేది కుదరదు. సో నేను చెప్పేది ఏంటంటే అకాడమిక్గా మీరు నేర్చుకున్న ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మీకు సరిపోదు. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు నెంబర్ ఆఫ్ బుక్స్ చదివి, నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తూ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్ని సాల్వ్ చేయగలే స్కిల్ డెవలప్ చేసుకోవాలి. అలా కాని పక్షంలో మీరు మీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లాంటి టైర్ 1 సిటీస్లో మీరు ఎప్పుడైతే కనుక ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి అక్కడున్న ఇన్స్టిట్యూట్స్ని మీరు సంప్రదించారో పర్టికులర్గా మీ ట్రైనర్ మీకు ఎంత బాగా ప్రోగ్రామింగ్ అర్థమయ్యేది చెప్తున్నాడు అండ్ హౌ ఫార్ హీ ఈజ్ అప్స్కిలింగ్ యువర్ నాలెడ్జ్ అనేది మీరు నేర్చుకుని చేరండి. అంటే మంచి కాలేజీలు టైర్ 1, టైర్ 2 కాలేజెస్ అని మీరు అనుకుని మీ పర్టికులర్ టైర్ 1, టైర్ 2 సిటీస్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు, నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్న లైబ్రరీస్ ఉన్న కాలేజీలోనే చేరుతారు. బట్ లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఉన్నా మీరు చదవనప్పుడు అది వేస్ట్. అలాగే మీ లెక్చరర్స్కి ఎంటెక్, పిహెచ్డి క్వాలిఫికేషన్స్ ఎన్ని ఉన్నా వాళ్ళు చెప్పినప్పుడు మీకు అర్థం కాకపోతే అది వృధా. అదేవిధంగా వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది, మీకు అర్థం కావట్లేదు, ప్లస్ మీకు అర్థం కావట్లేదు, ప్రాబ్లం మీ దగ్గర ఉంది. సో మీరు వెళ్ళి స్టాఫ్ రూమ్కో ఆ లెక్చరర్స్ ఫ్రీ టైంలో వెళ్ళి మళ్ళీ ఒకసారి చెప్పించుకున్నారా? నో. సో ఈ ప్రయత్నం జరగలేదు కాబట్టే ఈ రోజున బీటెక్ కాలేజ్ నుంచి, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ 100% పెర్ఫామ్ చేయలేకపోతున్నారు. అందుకని వీళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా హైదరాబాద్ లాంటి సిటీస్కి వచ్చి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఇప్పుడేం జరుగుతుంది, హైదరాబాద్ సిటీకి మీరు కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ఏ ఇన్స్టిట్యూట్లో చేరాలి, ఏ డెమో క్లాస్ వినాలి, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే బాగుంటుందా, తక్కువ స్టూడెంట్స్ బాగుంటుందా అనేది మీ విజ్ఞతకి వదిలేస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు కాలేజీలో 60 స్టూడెంట్స్ మధ్యలో కూర్చుని మీరు డౌట్ అడగలేకపోయారు. 60 స్టూడెంట్స్ మధ్యలో మీకు నాలెడ్జ్ రాలేదు. ప్రీవియస్గా నేను 150, 200, 300 స్టూడెంట్స్ ఉన్న బ్యాచెస్ హైదరాబాద్లో అమీర్పేట KPHBలో ఉన్న కొన్ని ఇన్స్టిట్యూట్లో చెప్పడం జరిగింది. కానీ నా 31 ఏళ్ళ అనుభవంతో నాకు అర్థమైంది ఏంటంటే అందరు స్టూడెంట్స్ ఒకే మైండ్ సెట్తో ఉండరు. ఎవ్రీబడి కెనాట్ రిసీవ్ ద నాలెడ్జ్ ఇన్ ద సేమ్ వే. సో ఒకళ్ళ లాజికల్ థింకింగ్ తక్కువ, ఒకళ్ళ లాజికల్ థింకింగ్ ఎక్కువ. సో లాజికల్ థింకింగ్ తక్కువ ఉన్న వాళ్ళు ఎప్పుడైతే మీకు నేను చెప్పే టాపిక్ అర్థం కాలేదో మీరు నన్ను ప్రత్యేకంగా వచ్చి అడగాలి. కానీ చాలామంది స్టూడెంట్స్కి ఫస్ట్ ఈ ఫోబియా ఉంటుంది. డౌట్ అడిగితే లెక్చరర్ ఏమనుకుంటారు, కాలేజీలో డౌట్ అడిగితే మీరు లెక్చరర్ కోపం వచ్చి మీకు ల్యాబ్ ఫెయిల్ చేస్తారో, మార్క్స్ వేయరో, లేకపోతే డౌట్ అడిగితే అమ్మాయిలు నవ్వుతారో, అబ్బాయిలు నవ్వుతారో అన్న కొన్ని ఫోబియాల మధ్య మీరు కేవలం సర్టిఫికేట్ కోసం, ఎగ్జామ్స్ పాస్ అవ్వడం కోసం మాత్రమే ప్రోగ్రామింగ్ చదివారు. డియర్ స్టూడెంట్స్, మీరు వేరే సబ్జెక్ట్స్ ఎలా చదివినా ప్రాబ్లం లేదు, బట్ ప్రోగ్రామింగ్ మాత్రం డెఫినెట్గా ఒక ప్యాషన్తో, ఒక తపస్సులాగా, ఒక మ్యాథమెటిక్స్ని మీరు ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తున్నారో అలాగ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేస్తే డెఫినెట్లీ యూ కెన్ బికమ్ నాట్ ఓన్లీ ఏ గుడ్ ప్రోగ్రామర్ బట్ గ్రేట్ ప్రోగ్రామర్. సో ఫ్రెండ్స్, ఒకసారి మా డెమో క్లాస్ అటెండ్ అయ్యి, నాట్ ఓన్లీ 1 డెమో క్లాస్, మీరు ఒక 3-4 డేస్ క్లాస్ విని, ఇఫ్ యూ ఫీల్ కంఫర్టబుల్, ఇఫ్ యూ ఫీల్ యు ఆర్ ఓకే అండ్ ఇఫ్ వీ ఫీల్ దట్ యు ఆర్ సూటబుల్ ఫర్ పర్టికులర్ లాంగ్వేజ్, మేము మిమ్మల్ని కోర్సులో జాయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ లిమిటెడ్ స్ట్రెంత్ తోటి హైదరాబాద్లో ప్రత్యేకంగా కోడింగ్ అకాడమీ అనే దాన్ని స్టార్ట్ చేసి చెప్పిన ఒక ఉద్దేశం ఏంటో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఈ 100-200 స్ట్రెంత్ ఉన్న బ్యాచెస్లో ఎప్పుడైతే నేను చెప్తున్నానో ప్రతి స్టూడెంట్ని సాటిస్ఫై చేయడం అనేది చాలా కష్టం. సో ఈ విషయం తెలిసిన నేను కేవలం 25-30 మెంబర్స్ ఒక లిమిటెడ్ బ్యాచ్ పెట్టుకుని ప్రతి స్టూడెంట్ ప్రోగ్రామ్ని ఎలా రాస్తున్నారు, ఎంత డిఫరెంట్ వే రాస్తున్నారు, 1-to-1 వాళ్ళ నోట్స్ చెక్ చేసి వాళ్ళకి ఇచ్చే ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నారో చెక్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఒక స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నాడు, అతను యాక్సెప్ట్ చేయగలుగుతున్నాడు లేదా తెలుసుకునే అవకాశం నాకు దొరుకుతుంది. సో మా దగ్గరికి వచ్చినప్పుడు మీరు జావాకి సూట్ అవుతారా, పైథాన్కి సూట్ అవుతారా అనేది మేము మిమ్మల్ని టెస్ట్ చేసి డిసైడ్ చేస్తాం. సో ఎప్పుడైతే మీరు ఒక 3 డేస్ క్లాస్ అటెండ్ అయ్యారో, ఐ స్టార్ట్ విత్ ద ఫౌండేషన్ అండ్ ద బేసిక్స్. సో మీరు భయపడకుండా ఒకసారి అటెండ్ అవ్వండి. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్రోగ్రామింగ్, హౌ టు లర్న్ ది సింటాక్స్, హౌ టు రైట్ అ లాజిక్ అండ్ హౌ టు డెవలప్ యువర్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేది పర్ఫెక్ట్గా మీకు పరిచయం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.